నమస్కారం గురువుగారు. నమస్కారం గురుగారు. ఏ హాస్సుమ్మి గురుగారు వచ్చారు, త్వరగా రండి. కూర్చోండి గురుగారు. పర్వాలేదు దురంధర, త్రినేత్రి ఎలా ఉందో చూద్దామని వచ్చాను. ఇప్పుడు త్రినేత్రి కాదు గురువుగారు, త్రినైని. ఇదేంటి ఇలా మాట మార్చారని అలా చూడకండి. అరే, ఇందాకే నేను మా మమ్మీ తెగ కష్టపడి పెద్ద మరదల్ని ఇంతకు ముందున్న స్థితికి తీసుకొచ్చాము. అది వీళ్ల ఘనత అన్నట్టు చెప్పుకుంటున్నారు. చెల్లికి ప్రమాదం జరిగి ఆస్పత్రిలో వైద్యం చేశాక అప్పటి నుండి కాస్త అటు ఇటుగా మాట్లాడుతుంది. కొన్ని రోజులకి సెటరేట్ అవుతుందని చెప్పినా కూడా వినట్లేదు. మా ఆయన అయితే నువ్వు మీ అక్క అనుకుంటున్నావేమో కాని నేనైతే మా వదిన అనుకోవటం లేదని చెప్పారు. అన్నారా లేదా? నేనేం కల్పించి చెప్పడం లేదు. పర్వాలేదమ్మా, నైనమ్మ తీరం చూస్తే ఎవరికైనా అలాంటి అనుమానం రావడం సహజమే. చిన్నవాడైనా కాదు, ఇక్కడుండే వాళ్ళందరూ అలా భ్రమపడ్డవాళ్లే. నేనెప్పుడు తను వేరనుకోలేదు మావయ్య. నేను కూడా. సంతోషం. తను నైనియా కాదా అని మీలో మీరు మాట్లాడుకోవడం కాదు, నైని తనను తాను గుర్తించిందా లేదా అనేది ముఖ్యం. గాయత్రి వదిన ఆత్మ రావడం వల్లే నైని మామూలు మనిషి అయిందనుకుంటా. గాయత్రీదేవి ఆత్మ వచ్చిందా? అవును స్వామి, మా అమ్మ వచ్చిందన్నప్పుడు ముందు నైని కన్ఫ్యూజ్ అయింది. నేను ఆత్మను ఎలా చూడగలుగుతానో అన్నప్పుడు మాక్కూడా నైని ఎందుకలా అన్నదో అర్థం కాలేదు. కానీ పాపం అప్పుడు చెల్లి ఏడ్చిందంట కూడా. ఏడిపించిన పాపిష్టి వాళ్ళు వీళ్ళిద్దరే. నీ మొహం. నైని మంచిగా అవడానికి కారణం మేమే అని మెచ్చుకోకుండా అలా అంటావేంటి? చేతికి గడియారం పెట్టుకున్నావా నైని? అవును స్వామి, అనుకున్న పనులు టైంకి పూర్తి చేయాలని. ఎప్పుడు పెట్టుకున్నావు చెల్లి? నేను చూడలేదే. చాలాసేపు అయిందక్క. గాయత్రీదేవి ఆత్మను నువ్వు చూసావా నైని? ఎవరెలా అనుకుంటారో తెలియదు కానీ నా వరకైతే నేను పూజిస్తాను. కానీ మీరెవరండి మా వదినలా వచ్చి ఇంత బాగా నటిస్తూ మమ్మల్ని మోసం చేయడానికి? నేను మోసం చేయడం ఏంటి? దేవీపురం నుంచి వచ్చానని చెప్పారు కదా. అవును. మా వదిన దేవీపురానికే వెళ్ళింది. అక్కడికెళ్లే ప్రమాదానికి గురై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక నేనేనైనన్నట్టు ఈ ఇంట్లో తిష్ట వేయడానికి వచ్చిన మీరు ఎవ్వరు అని అడుగుతున్నాను. ఇంత మర్యాదగా కూడా అడగకూడదు. ఎవరు నువ్వు? విక్రాంత్, అయ్యో విక్రాంత్, చూస్తున్నావేంటి విశాల్? హే ఆగవే నువ్వు. అరే, సీన్ రసవత్తరంగా ఉంటే టైం వేస్ట్ చేస్తున్నావు. మార్నింగ్ నుంచి వాడికి డైలాగులు తక్కువన్నాయని ఫీల్ అయిపోయి ఇదే అవకాశం అని టకటకా మాట్లాడుతుంటే అడ్డుపడతావేంటి నువ్వు? పాపం, నువ్వు అలా అడిగితే నైనమ్మ బిత్రపోయింది అల్లుడు. తను నైని వదిన కాదు అంటుంటే మళ్ళీ అలాగే అంటావేంటి మావయ్య? అనాలోచితంగా ఆవేశపడకు విక్రాంత. తెలియక తప్పు చేస్తున్నావు. తను నైనియే. నేను నైనిని కాదు స్వామి, త్రినేత్రిని. నువ్వు త్రినేత్రివే.
ఏంటి గురువుగారు, గాలి ఎటు ఇస్తే అటు వెళ్తున్నారు? తనకు తగ్గట్టు మాట్లాడి మళ్ళీ మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నారా? చెబుతాను. మీకు కాదు, త్రినేత్రికే. మీకేమైనా అర్థమైందా? ఒక్క నిమిషం ఆగు చూద్దాం. త్రినేత్రి, స్వామి, సరిగ్గా 3 గంటలకు ఏం జరిగిందో గుర్తు చేసుకుని ఈ 3 గంటల్లో ఏం చేసావో నీకు గుర్తుకు రాకపోయినా తర్వాత ఏం చేయాలో గుర్తు పెట్టుకో, గుర్తుగా పెట్టుకో. ఆ తర్వాత ఇలా వీళ్ళందరి చేత నువ్వు మాటలు పడాల్సిన అవసరం ఉండదు.